రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తండ్రి అప్పారావు ఆడియోల వ్యవహారంలో మరో ట్విస్ట్ నెలకొంది. చంద్రకళ కోడలు విజయ సంచలన విషయాలు వెల్లడించారు. తనను భర్త నుంచి విడగొట్టేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఆమెకు జాన్ అనే వ్యక్తితో వివాహితర సంబంధం ఉందని ఆరోపించారు. జాన్ తో కలిసి తనను ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. నా భర్తతో వివాహం జరిగిందండి. మమ్మల్ని చాలా మోసం చేసి పెళ్లి చేసుకున్నారండి మా అత్తయ్య గారు. ఇప్పుడు ఏదైతే ఆడియో ఆదిరెడ్డి అప్పారావు గారు మాట్లాడి వైరల్ అవుతుందో, యాక్చువల్గా అసలు నేను ఇక్కడ ఇలా ప్రాణాలతో నించుని మీ అందరికీ నిజం చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చానండి. ఎందుకంటే నేను ఇలా ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం ఆదిరెడ్డి అప్పారావు గారేనండి. నేను చాలా నరకం అనుభవించాను మా అత్తగారితో. ఆవిడ ఎలాంటి కారణం లేకుండా నాకు నా భర్తకి విడాకులు ఇవ్వాలని చూస్తున్నారండి. ఈ వ్యక్తి జాన్ మారుమూడి అని ఈ వ్యక్తితో మా అత్తగారు ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకున్నారండి. ఆ ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకుని ఆవిడ నన్ను నా భర్తని విడదీయడానికి ఎన్ని కుట్రలు చేయాలో అన్నీ చేశారండి. జాన్ అనే వ్యక్తి నేను ప్రెసెంట్ ఏదైతే పాలచెర్ల హౌస్లో ఉంటున్నానో అక్కడికి వచ్చి కరెంటు వైర్లు కత్తిరించి వాటర్ అవన్నీ తీసేసి నన్ను ఎలా అయినా ఇంట్లోంచి పంపించాలని చూస్తున్నారండి. నా భర్త ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా చేస్తున్నారండి. ఆయనతో పాటు పనిచేసే ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు రమాదేవి అండి. ఆ అమ్మాయి దగ్గర ప్రతి నెల డబ్బులు తీసుకుని, ఇవన్నీ ఆ అమ్మాయి ట్రాన్సాక్షన్స్ అండి. ఆ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకుని నా భర్తని నన్ను దూరం చేయాలని చూస్తున్నారండి. తన భర్త ఎక్సైజ్ ఎస్ఐగా పనిచేస్తున్నారని విజయ్ తెలిపారు. డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న మరో మహిళతో తన భర్తకు వివాహం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో తన అత్త చంద్రకళతో ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడారని వెల్లడించారు. జాన్ తో తనపై అట్రాసిటీ కేసు పెట్టించి ఇబ్బందులు పెట్టారన్నారు. భీమవరం ఎస్పీ ఈ కేసు విచారించి తనకు క్లీన్ చిట్ ఇచ్చారని విజయ్ చెబుతున్నారు. కుటుంబ వ్యవహారాన్ని రాజకీయం చేయొద్దని వేడుకున్నారు. ఇలాగ సంవత్సరం నుంచి కలిసి ఉన్నామాయే, మేము రిలేషన్ గట్టా ఏమి లేదు, మా ఆయన ఇలా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పాడు సార్. సరే అని చెప్పి మేము వీళ్ళ అత్తగారిని అడిగాం సార్, ఏంటి ఇలా చేస్తున్నారు, ఇది తప్పు కదా మా వదిన గారు అని చెప్పి అంటే ఆవిడ ఏమన్నది సార్, మేము అలాగే చేస్తాం, మేము పెళ్లి చేసుకున్నాం, ఇప్పుడు వద్దు మాకు వదిలేస్తాం, మీరు ఏం చేస్తారు, మా ఆయన సీఏగా అయ్యాడు, అతనే ఏం పీకలేకపోయాడు, ఇలాగే మాట్లాడుతుంది సార్ ఆవిడ. అదేంటి వదిన గారు మీ ఆయన గారిని అలా అంటారంటే, అంతే మీరు ఏం చేస్తారు, మా అబ్బాయి ఎస్ఐ, మేమేమైనా చేస్తాం అని చెప్పి సమాధానం చెప్పింది సార్. సరే చెప్పింది కదని చెప్పి ఈ అమ్మాయిని ఏం చేస్తామంటే ఇక్కడ పాలచర్ల ఇల్లు ఉంది సార్, పాలచర్ల ఇంట్లో మేము అన్ని అక్కడే దించేసి అక్కడే ఉంచాం సార్. ఈ జాన్ అనే అతను ఒకరోజు పెట్రోల్ కొట్టి కాల్ చేస్తానని, ఒకరోజేమో వేరే గోండాలు ఇచ్చి కొట్టించేస్తానని ఇలా బెదిరిస్తూ వస్తుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆదిరెడ్డి అప్పారావు గారి దగ్గరికి వెళ్ళాం సార్ మేము. సార్ ఇలా జరిగిందంటే ఆయన ఏమన్నారంటే, నువ్వేం బాధపడకమ్మా, నేను ఉన్నాను, ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, నీకేం అన్యాయం జరగదు, నేను చూసుకుంటానులే అలాగని చెప్పి అలా ఉండేవాడు సార్. ఈ జాన్ అనే అతను, తర్వాత ఈ రమాదేవి అన్న అతను, మేము 18 మంది ఫ్యామిలీ సార్, 12 మంది ఫ్యామిలీలో 12 మందిని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించింది సార్ అక్కడ. విజయ్ భర్త ఎక్సైజ్ ఎస్ఐతో ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడిన ఆడియో బయటకొచ్చింది. ఏలుకోవా లేకపోతే ఎడవడ జాన్ అది జాన్ అంట బాబు, నా దగ్గర మాల మహానాడు ఉంది అంటున్నాడు. ఇది బొక్కలో గడు మాల మహానాడు అయితే మక్కిలి నా దగ్గర మాల మహానాడు, మాదిగ మహానాడు కూడా ఉన్నాయి, 2 నా దగ్గర సార్. మరి అంత దేవుడు అన్నాడు. మరి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు అది ఎవడో వచ్చి సార్ మా ఓన్ ఏమన్నా ఏమనకండి రా అని అంటే, ఇది పొగరేంటి ఏమనుకుంటున్నాడు అనుకుంటే ఎస్పీతో చెప్పి లోపల పెట్టేస్తాలు వేస్తున్నాడు. అది కరెక్ట్ కాదయ్యా. మీ ఆవిడ ఏలుకో. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. At KL Lay, we ensure that your dream job is a reality.